హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ కనుక నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని లైక్ అండ్ కామెంట్ రూపంలో చూపించడం మాత్రం మర్చిపోవద్దు. ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషికి జగతి మేడం కాల్ చేసి బస్సు కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్తారు. ఇంకా రిషి టెన్షన్గా పరిగెత్తుకుంటూ ఆఫీస్ నుంచి వస్తాడు కదా. ఇంకా రూమ్లోకి వెళ్ళి బస్సుని చూస్తాడు. బస్సు రిషిని చూసి లైట్గా కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా అందరూ బయటికి వెళ్ళిపోతారు. రిషి బస్సు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది బస్సు అని అడుగుతాడు. బస్సు రిషి హ్యాండ్ తీసుకొని బస్సు పొట్ట మీద పెట్టుకుంటుంది. రిషి కంట్లో నీళ్ళతో అవునా అన్నట్టు తలూపుతాడు. బస్సు అని అంటుంది. రిషి వసు హెడ్ పై కిస్ చేసి హక్ చేసుకుంటాడు. వసు కూడా హక్ చేసుకుంటుంది. ఇంకింతలో అందరూ లోపలికి వచ్చి కంగ్రాట్స్ అని అంటారు. ఇంకా వసు రిషి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. గౌతమ్ ఉండి రే బావా పార్టీ ఇవ్వాలి అని అంటాడు. అందరూ కూడా మాకు కూడా ఇవ్వాలి పార్టీ రిషి అని అంటారు. రిషి వెళ్ళి లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అంటూ బస్సుని చూస్తూ చెప్తాడు. బస్సు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది. ఇంతలో భవ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అందరూ బయటికి వెళ్తూ ఉంటే వసు కూడా వస్తూ ఉంటుంది. జగతి మేడం బస్సుని చూసి వసు నువ్వు వెళ్ళి కూర్చో, నేను జ్యూస్ పంపిస్తాను, రిషి నువ్వు వసు దగ్గరుండు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా రిషి వసు దగ్గరికి వెళ్తాడు నవ్వుతూ. వసు రిషిని హక్ చేసుకుంటుంది. రిషి వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వసుని చూస్తూ ఇంకా తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోపెడతాడు. వసు రిషిని చూసి ఏంటి అంటుంది. రిషి అని నీల్ డౌన్ చేసి వసు పొట్ట మీద ముద్దు పెడతాడు. వసు రిషిని చూస్తూ కంట్లో నీళ్ళు ఆపుకుంటూ హెయిర్లో హ్యాండ్స్ పెట్టి ట్రేస్ చేస్తూ ఉంటుంది. ఇంకా రిషి పైకి లేచి వసు పొట్ట మీద హ్యాండ్స్ పెట్టి హలో బేబీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని అంటాడు. బస్సు రిషి హెడ్ పైకి లేపి ఏంటి బేబీ అంటున్నావు, నాకు బాబు కావాలి అంటుంది. కావాలని చెప్పి రిషి ఏం చెప్తాడా అని. రిషి ఆహా నాకు పాపే కావాలి అని అంటాడు. బస్సు నో నాకు బాబు కావాలి అని అంటుంది. ఇంకా రిషి నో నాకు పాపే కావాలి అని అంటాడు. ఇంకిద్దరు ఫేసెస్ని పక్కకు తిప్పేసుకుంటారు. బస్సు లైట్గా ఒక కంటితో రిషిని చూసి మనసులో ఎంత క్యూట్గా అలుగుతున్నాడు నా మొగుడు అని అనుకుంటూ దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంకా రిషి బస్సుని చూస్తాడు. బస్సు సడన్గా ఫేస్ తిప్పేసుకుంటుంది. రిషి వసు దగ్గరికి వెళ్ళి తన బుగ్గలు పట్టుకొని ప్లీజ్ వసు ఆల్రెడీ ఇంట్లో ఒక గడ్డం మీసం ఉంది కదా, ఈసారి పాపనివ్వే, నీకు అంతగా కావాలంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అని అంటాడు. బస్సు హా అని చెప్పి కళ్ళు నోరు తెరిచేసిద్ది పెద్దగా. రిషి ప్లీజ్ వసు ప్లీజ్ బంగారం అంత క్యూట్గా చూడకే అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఇంకో పక్క భవ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ జగతి మేడంతో సుజాత గారితో పెళ్ళికి ముహూర్తం పెట్టారక్క, అందరినీ చెప్పి అందరినీ హైదరాబాద్కి తీసుకొని వెళ్దామని వచ్చాము అని అంటారు. జగతి మేడం ఓ అవునా కానీ అని అంటారు. ఇంకో పక్క ఇంకా రిషి వసుకి బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటాడు కదా. పుష్ప అని చెప్పి రూమ్లోకి వెళ్ళి వసుకి జ్యూస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా సుజాత గారు భవ్య వాళ్ళ పేరెంట్స్తో అంటే వసు ప్రెగ్నెంట్ ఇప్పుడు జర్నీ అంటే అని అంటూ ఉంటారు. వసు రిషి బయటికి వచ్చి మొత్తం వింటూ ఉంటారు. భవ్య వసు రిషి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ వసు మా పెళ్ళికి రారా మీరు అని అంటూ ఉంటే వసు రిషి సైడ్ చూసి ఓకే అని అంటుంది. ఇంకా రిషి కానీ మీరు అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్ళండి, నేను వసు టుమారో స్టార్ట్ అవుతాము, నాకు మీటింగ్ ఉంది అని అంటాడు. గౌతమ్ ఉండి నేను కూడా రిషి వాళ్ళతోనే వస్తాను, నాకు మీటింగ్ ఉంది కదా అభి ప్లీజ్ అర్థం చేసుకో అని అంటాడు. ఇంకా అభి భవ్య అమ్మయ్య మీరు వస్తామన్నారు, థ్యాంక్ యూ సో మచ్ రా అని అంటారు. ఇంకా అందరూ లగేజ్ సర్దుకొని కిందకు వస్తారు. జగతి మేడం సుజాత గారు రిషితో బస్సు జాగ్రత్త నాన్న అని చెప్పి అంటారు. రిషి ఓకేమా ఓకే అత్త అని అంటాడు. ఇంకా అభి వాళ్ళు హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. ఇంకా ఈవినింగ్ అయిద్ది. ఇంకా వసు రూమ్లో బాబుతో ఆడుకుంటూ ఉంటే రిషి వస్తాడు. ఇంకా రిషి బాబుని చూసి ఏంట్రా నా పిల్లానికి సైడ్ కొడుతున్నావా, కన్నార్పుండా చూస్తున్నావు అని అంటాడు. బాబు నవ్వుతూ ఉంటాడు. రిషి ఏంట్రా నవ్వుతున్నావు,
అని బాబుతో ఆడుకుంటూ ఉంటే వసు వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకింతలో ఏంజల్ వచ్చి బాబుకి పాలు పట్టే టైం అయిందని చెప్పి తీసుకొని వెళ్తుంది. ఇంకో పక్క రిషి మూర్తి గారికి కాల్ చేస్తాడు. మూర్తి గారు కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అంటాడు. రిషి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు సార్ అని అడుగుతారు. మూర్తి గారు 500 మెంబర్స్ దాకా రిజిస్టర్ చేసుకున్నారు సార్ అని అంటారు. రిషి ఓకే సార్, ఆ లిస్ట్ ఒకసారి పంపించండి, అలాగే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్లో వాళ్ళకి గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా, దాన్ని కూడా సెండ్ చేయండి. వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయేదాకా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు మినిస్టర్ గారు రిక్వెస్ట్ పెడతామన్నారు అని అంటాడు. ఇంకా మూర్తి గారు ఓకే సార్ ఇప్పుడే సెండ్ చేస్తాను అని అంటాడు. ఇంకా రిషి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. బస్సు ఫాస్ట్గా తినేసి ఇంకా మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే గుడ్ నైట్ రా అని చెప్పి హ్యాండ్ వాష్ చేసేసుకొని బస్సు వెళ్తూ ఉంటే బస్సుని ఎత్తుకొని ఇంకా పైకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇంకా బస్సు రిషిని చూస్తూ ఉంటే ఇంకా బెడ్షీట్ కప్పి పక్కనే కూర్చొని ఇంకా ల్యాప్టాప్లో రిషి మినిస్టర్ గారికి మెయిల్ పెడుతూ ఉంటాడు. ఇంకా వసు రిషిని చూసి ఇంకా ల్యాప్టాప్ లాగేసి రిషి వల్ల కూర్చొని హక్ చేసుకుంటుంది. రిషి నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. వసు ఏం మాట్లాడదు. రిషి ఉండి అవును బేబీ, మార్నింగ్ ఒకటి అడిగాను, మీ అమ్మ ఏం చెప్పలేదు, నీకన్నా చెప్పిందా అని అంటాడు. వసు నవ్వుతూ రిషి మెడ మీద ముద్దు పెట్టి ఓకే అన్నాను చెప్పు బేబీ మీ డాడీకి అని అంటుంది. రిషి వసు గడ్డాన్ని పైకి లేపి నాకు చెప్పొచ్చు కదా మేడం అని అంటాడు. వసు నీకే చెప్పింది అని ఉంటుంది. ఇంకా రిషి కూడా వసుని హక్ చేసుకొని ఇంకా అలాగే పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే అందరు రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్తారు. ఏంజల్ వసు రిషి క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క రిషి గౌతమ్ బోర్డ్ రూమ్లోకి వెళ్తారు. ఇంకా అక్కడ 25 మెంబర్స్ ట్రైనర్స్ ఉంటారు. ఇంకా రిషి వాళ్ళతో మాట్లాడుతూ మీ అందరూ వాళ్ళకి అన్ని డౌట్స్ క్లారిఫై బాగా చేశారు అని అంటాడు. ఇంకా అందరూ థ్యాంక్ యూ సార్ అని అంటారు. రిషి వాళ్ళకి ఏ సాఫ్ట్వేర్ స్కిల్ని నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ రిజిస్టర్ ఫామ్ మీద రాశారు కదా, అవన్నీ మీకు ఒక కాపీ ఇస్తాను, దాని ప్రకారం వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి దాని మీద కోచింగ్ ఇవ్వండి అని అంటాడు. ఇంకా అందరూ ఓకే సార్ అని అంటాడు. అలాగే ఇంకా దీనిలో డౌట్స్ ఉన్నాయి అని అంటే ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే మూర్తిగా అడగండి అని అంటారు. ఇంకా అందరూ ఓకే సార్ అని అంటారు. ఇంకా రిషి యూ మే లీవ్ నౌ అని చెప్పి రిషి క్యాబిన్లోకి వెళ్తాడు. ఇంకో పక్క శైలేంద్ర రే రవి నీ ముందే ఆ రిషిని వాడి ఫ్యామిలీని అందరినీ చంపేసి అప్పుడు నీ దగ్గరికి వస్తానురా, అప్పటిదాకా నిన్ను వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనురా అని అంటూ ఊగిపోతూ ఉంటాడు. ఇంకో పక్క జగతి మేడం వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ తినేసి పనుల్ని చాలా బిజీగా చేస్తూ ఉంటారు. జగతి మేడం ఉండి సరే అందరూ వచ్చి లంచ్ చేయండి అని పిలుస్తారు. ఇంకా అందరూ వచ్చి తింటూ ఉంటే మహేంద్ర గారు ఏమైంది సౌందర్య, డల్గా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అని అంటారు. సౌందర్య గారు ఉండి బాగానే ఉంది అన్నయ్య, నా కోడలు నా కొడుకు వచ్చుంటే ఇంకా బాగుండేది, తీసుకొని రావచ్చు కదా మీతో పోటే అని అంటారు. మహేంద్ర గారుండి రిషికి పనుందంటమ్మా, మార్నింగే వస్తారు, అలాగే నీకు సర్ప్రైజ్ కూడా ఉంది అని అంటారు. సౌందర్య గారుండి ఏంటి చెప్పండి అన్నయ్య అని అంటూ ఉంటే జగతి మేడం సుజాత గారు ఆహా సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే, వాళ్ళు వచ్చేదాకా ఆగాల్సిందే అని అంటారు. ఇంకో పక్క రిషి వాళ్ళు హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. ఇంకా బస్సు రిషి షోల్డర్పై పడుకొని ఫోన్లో బేబీ పిక్స్ చూస్తూ అలాగే పడుకుంటుంది. రిషి బస్సుని ఒళ్ళో పడుకోబెట్టి కాలు పైన పెడతాడు. ఇంకా బస్సు హెయిర్ని తీస్తూ బస్సు హెడ్ పై కిస్ చేసి ఇంకా తను కూడా కొంచెంసేపు తర్వాత పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్తారు. ఇంకా బస్సు రిషి లోపలికి వస్తూ ఉంటే సౌందర్య గారు బస్సుని హక్ చేసుకుంటుంది. ఇంకా రిషి ఏంటి నన్ను మర్చిపోయావా, నీ కోడల్ని హక్ చేసుకుంటున్నావు అని అంటాడు అలిగినట్టు.
ఆనందరావు గారు ఉండి నేనున్నాను కదా నాన్న నీకు అంటూ హగ్ చేసుకుంటారు. సౌందర్య గారు ఏంటి నాకు నా కొడుకు గొడవలు పెడదామనుకుంటున్నావా అంటూ రిషిని హక్ చేసుకొని నేను నిన్ను మర్చిపోతాను నాన్న అని అంటారు. ఏంజల్ వాళ్ళు కూడా వస్తారు లోపలికి కార్ పార్క్ చేసేసి. సౌందర్య గారు బాబుని ఎత్తుకొని రిషి వీడొచ్చు నీలాగే ఉన్నాడు నాన్న అంటూ ముద్దుల వర్షం కురిపించేస్తూ ఉంటారు. ఇంకా ఆనందరావు గారు సరే పదండి ఫ్రెష్ అయ్యి వద్దురు అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తారు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ రూపంలో అలాగే లైక్ రూపంలో చూపించడం మాత్రం మర్చిపోవద్దు. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.